So, hello guys, welcome to my YouTube channel Nation Aspirants. So, all the videos కూడా దీని యొక్క లింక్ వీడియో అప్లోడ్ చేస్తాం. సో దాంట్లో కొందరు ఏమంటారంటే సార్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఐ 2 డేస్ 1.5 మినిట్స్ తీసుకోవడానికి టైం ఉండదు కదా ఒక ప్రాబ్లమ్ కాదు. సో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రోజు ఈ క్వశ్చన్ కి షార్ట్ మెథడ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ వాట్ ఏమంటారు సమ్ ఆఫ్ ఫస్ట్ 25 ఆడ్ నెంబర్స్ అడిగారు. సో నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు 1 2 3 4 5 6 7 8 and so on. ఈ సిరీస్ లో మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఒక ఈవెన్ నెంబర్ ప్లస్ ఒక ఈవెన్ నెంబర్ కలిసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే ఒక ఆడ్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ కలిసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఈవెన్ నెంబర్ అవుతుంది. అలాగే ఒక ఆడ్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ కలిసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఈసారి ఈవెన్ నెంబర్ ఆడ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ మొత్తం 25 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో దాంట్లో 24 అనేది ఈవెన్ నెంబర్. సో 24 అంటే మొత్తం ఎన్ని పేర్స్ అవుతున్నాయి 12 పేర్స్ అవుతాయి. అంటే 1 పేర్స్ ఉన్నాయి. 1 పేర్స్ అయినప్పుడు ఏమైంది మనకి 1 పేరు ఈవెన్ నెంబర్ అయింది. సో దీన్ని మనం ఎడిషనల్ గా ఒక రిమైనింగ్ ఏదైతే మిగిలిందో ఆ ఆడ్ నెంబర్ యాడ్ చేస్తాం. అంటే ఇది 1 పేరు అనుకుంటాం ఎగ్జాంపుల్. దీనికి రిమైనింగ్ ఒక ఆడ్ నెంబర్ యాడ్ చేస్తాం. అయినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ వాల్యూ ఎంత 13. సో 13 అనేది ఏంటి ఆడ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను 13 అనేది ఒక ఆడ్ నెంబర్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో ఆడ్ నెంబర్ ఏంటో ఉందో చూసుకోవాలి. సో 150 ఆడ్ నెంబర్ కాదు, 250 ఆడ్ నెంబర్ కాదు, 154 ఆడ్ నెంబర్ కాదు, లైక్ ఆప్షన్ ఆడ్ నెంబర్ కాదు. తర్వాత ఇందులో మనకి 625 అనేది ఆడ్ నెంబర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇలా చేస్తేనే మనకి ఆ క్వశ్చన్ అనేది 50 to 20 ఆర్ కొంచెం టైం తీసుకొని 40 సెకండ్స్ లోపల కంప్లీట్ అయ్యింది. సో ఇలా మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ మిస్ అవ్వకుండా అంటే మన యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఆస్పిరెంట్స్ ని మీరు ఫాలో చేసి ఉంటారు. చేశారా? చేయండి ముందు